దావోస్కు సీఎం వరుసగా మూడోసారి డబ్ల్యూఈఎఫ్ సదస్సుకు హాజరు. నేటి నుంచి దిగ్గజ కంపెనీల సీఈఓలతో భేటీ. ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్ రంగాలపై దృష్టి. ప్రపంచ వేదికపై తెలంగాణ రైజింగ్. విజన్ 2047 డాక్యుమెంట్ ప్రజెంటేషన్ అని చెప్పేసి ఒక వార్తను వేసుకొచ్చింది సారు. ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టే హరీష్ రావు మీద ఒక కార్యక్రమం లేవనెత్తి అటు దావోస్కు పోయి ఆ కార్యక్రమాలని దీనికి ఒకటి పెట్టుకున్నది ఏంటంటే విజన్ 2047, అంటే అప్పటి వరకు కాంట్రాక్టులు కానీ ఇంకోటి కానీ మా నుంచి అవుతుంది మేము చేస్తాము అని ఒక విజన్ పెట్టుకొని దావోస్కు 3 సార్లు పోయినట్టు. 3 సార్లు పోయింది. ఢిల్లీకి అయితే ఎన్ని సార్లు పోయిందో లెక్కే లేదు. సో ఇప్పుడు తెలంగాణ వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది కదా. 2 సంవత్సరాలల్లా కనీసం ఒక ముగ్గు పోసింది, ఒక బిల్డింగ్ కట్టింది, కట్టింది. అయితే విషయం ఏంటంటే ఈ డబుల్ బెడ్రూమ్లు ఇవన్నీ ఉన్నాయి కదా, అవి పాతయే వీళ్ళు ఇచ్చుకుంటా మెల్లమెల్లగా ఇక మా ప్రభుత్వం ఇచ్చింది అని చెప్పుకుంటా ఈ కార్యక్రమం. ఉద్యోగాలు వాళ్ళే వాటికే నియామక పత్రాలు ఇచ్చారు, డబుల్ బెడ్రూమ్ వాళ్ళే వంచారు, బ్రిడ్జిలు వాళ్ళు కట్టిన ఓపెన్ చేసి. వీళ్ళు 2 సంవత్సరాలలో ఇగో ఈ పని మేము చేసినాం, ఇది కట్టినాం లేదు అది అని చెప్పేసి ఒక్కట్లేదు. ఇప్పుడు పుష్కునే అన్నం అనుకో ఆ మాట, ఇక తలుపు సాటుకు ఏడ్చుడే ఉంటుంది వాళ్ళది. ఎందుకనంటే అప్పులే అయినాయి, ఇంకెక్కడిది పూటనే గడుస్తలేదు, చెప్పులు ఎత్తుకపోయటం ఎదురు చూస్తుర్రు. నేనేమన్నా అటు ఇటు అయితే నన్ను అంటే కూలగొడదామని చూస్తుర్రు ప్రభుత్వాన్ని అన్న మాటలు తప్పితే అంతకు మించి ఏం లేదు. హైడ్రా పేదోళ్ళు ఇళ్ళకు కూలగొట్టి దాని ద్వారా ఏమైనా లబ్ధి జరిగిందా? తర్వాత మూసి పునరుజ్జీవం అన్నాడు, అదేటిపోయింది. దాని ద్వారా పేదలు ఇల్లు కొట్టిరు, అది ఏమన్నా పనికొచ్చే పైన కనీసం దాన్ని ఏమన్నా మళ్ళా ముందుకు తీసుకుపోయిరా? అది లేదు. అది ఇప్పుడు హైడ్రా ఆపేసిరు, మూసి ఆపేసిరు. ఇప్పుడు మళ్ళా ఇది ఒకటి రైజింగ్ అని చెప్పేసి ఈడు 4th సీట్ కడతామని చెప్పేసి అవుతుంది ఇది చెప్తున్నారు. ఇప్పుడు అందాల పోటీలు పెట్టిరు. దాని ద్వారా పెద్ద పెద్ద కంపెనీలు వస్తాయి, ఇక తెలంగాణ అంతా మెరిసిపోతుంది, మొత్తం ప్రపంచం అంతా తెలంగాణలో కూర్చుంటుంది అని చెప్పిండు. మొన్న ఆయన కూడా పని జరిగిందా? మొన్న ఆయన ఇవన్నీ టైం పాస్ పనులు తప్ప 2 సంవత్సరాల ఇగో గిది మేము చేసినాం అని చెప్పుకోవడానికి ఒక్క చేయలే వాళ్ళు. నువ్వు అట్లా ఇట్లా మాట్లాడొద్దు, జై రేవంత్ అన్న అనాలే. అట్లా అంటే అట్లా అన్నాం అనుకో నీకు 10వ పార్కో దొరుకుతుంది. తర్వాత కాలంలో అంటే ఇంకా 2-3 సంవత్సరాల కాలం ఉంది, అప్పటి వరకన్నా ఉండనిచ్చే ప్రయత్నం చేయండి. అప్పటి వరకే సారు విలాసవంతమైనటువంటి జీవితాన్ని అనుభవించాలి, చాలా పెద్ద ఎత్తున మాటలు మాట్లాడాలి, పని మాత్రం శూన్యం ఉండాలి అనే కార్యక్రమంగా ముందుకు సాగుతూ ఉంటది. మీకు వార్తలు రాయడం, విశ్లేషణ చేయడం వచ్చా? అన్యాయాన్ని ప్రశ్నించడం తెలుసా? ఇంకెందుకు ఆలస్యం? క్యూ న్యూస్ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలకు రిపోర్టర్స్ కావాలను సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8688926084.